అంటే రేపు పొద్దునకి టిఫిన్కి పెసరట్టు తినేచ్చు అంటారు. 4 రోజుల దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు, అది కూడా పందారు వేసుకుని తినాలి. వెళ్ళు. అంటే 4 రోజుల తర్వాత పెసరట్టు తినేవచ్చు అంటారు. ఓరి నీ పెసరట్టు తగినట్టు ఏంటి అర్థం అవుతుంది మీట్లో పెసరట్టు? 4 రోజుల తర్వాత ఆ పెసరట్టు నాకు తీసుకురా, నేను తిని చెప్తాను, నువ్వు తినాలో లేదు. ఎలా అంటే గట్టి చట్నీ. అవునండి, డయాబెటీస్ ఉండే వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పెసరట్టు. ఇక్కడ మనం 2 పెసరట్లని వర్సెస్ 4 ఇడ్లీని న్యూట్రిషన్ వాల్యూ కంపేర్ చేస్తే గనక 2 పెసరట్లకి 250 క్యాలరీస్ వస్తాయి, 4 ఇడ్లీలకి 280 క్యాలరీస్ వస్తాయి. ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నా సరే, బట్ అదర్ పాయింట్స్ చూస్తే గనక ఈ పెసరెట్లో 30 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఇడ్లీలో ఆల్మోస్ట్ డబుల్ 60 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మనకి పెసరెట్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం గ్లైసెమిక్ ఇండెక్స్ చూస్తే గనక, అంటే మనం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత మన షుగర్స్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతాయి అని చెప్పే ఇండెక్స్ అనమాట. లెస్ దాన్ 55 ఉంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇక్కడ పెసరెట్కి 30 ఉంటే ఇడ్లీకి ఆల్మోస్ట్ డబుల్ 70 ఉంది. అలాగే గ్లైసెమిక్ లోడ్ కంపేర్ చేస్తే పెసరెట్కి లో గ్లైసెమిక్ లోడ్ ఉంది, అంటే 10 ఉంది. అండ్ అదే ఇడ్లీకి చూసుకుంటే కనుక వెరీ హై గ్లైసెమిక్ లోడ్, అంటే మనం తిన్న తర్వాత ఎక్కువ షుగర్స్ పెరుగుతాయి అనమాట. అందుకే డయాబెటీస్ ఉండే వాళ్ళు ఇడ్లీ కన్నా పెసరెట్ ని ప్రిఫర్ చేస్తే గనక మీరు ఫుడ్ తిన్న తర్వాత షుగర్ స్పైక్స్ అనేవి చాలా తగ్గుతాయి.